ఉపవాసం అసలు వీళ్ళు చేయకూడదట. రేపు మహాశివరాత్రి పర్వదినాన చాలామంది భక్తులు ఆ పరమశివుని అనుగ్రహం కోసం చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు, జాగరణ చేస్తూ ఉంటారు, భక్తి శ్రద్ధలతో ఉంటారు. అయితే వీరు మాత్రం అసలు చేయకూడదని చెప్తున్నారు. అంటే భక్తితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కాబట్టి గర్భిణీలు అనారోగ్య దృష్ట్యా ఉపవాసానికి దూరంగా ఉండడం అనేది కూడా చాలా ఉత్తమం అనేసి అటు డాక్టర్లు కావచ్చు, ఇటు ఆధ్యాత్మికవేత్తలు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడేటువంటి వారు కూడా, వృద్ధులు వీరంతా కూడా కఠినమైనటువంటి ఉపవాసం చేయకూడదనేసి కూడా డాక్టర్లు, పెద్దలు, గురువులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే శారీరక ఇబ్బందులు ఉన్నటువంటి మహిళలు కూడా ఉపవాసం అనేది కూడా మానుకోవాలి. ఆహారం తీసుకుంటూ కూడా ఆ శివనామ స్మరణ చేస్తూ, ధ్యానం చేస్తూ ఉంటే మనకు అంతటి పుణ్యఫలం అంటే ఉపవాసం, జాగరణ చేసినటువంటి పుణ్యఫలం గూడా మనకు లభిస్తుంది అనేసి గూడా పండితులు కూడా చెప్తున్నారు. కాబట్టి వీరందరూ కూడా ఉపవాసం చేయకండి. మీ ఆరోగ్య దృష్ట్యా మీరు ఉపవాసం చేయకుండా ఎంతసేపు భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణ చేసుకొని మీరు తిన్నా, పడుకున్నా కానీ ఏమీ మీకు ఇబ్బందుండదు. జాగరణ చేసి అలాగే ఉపవాసం ఉండిన వారికి ఎంత ఫలివస్తుందో, నిత్యం శివనామ స్మరణ చేసుకుంటూ మీరు తిన్నా, పడుకున్నా గానీ మీకంత పుణ్యఫలం లభిస్తుందని గూడా పండితులు, గురువులు చెప్తున్నారు. తప్పనిసరిగా మీరైతే అవాయిడ్ జేయండి. ఈ రకమైనటువంటి అనారోగ్య సమస్యలున్నవారు. ఇలాంటి మరిన్ని వీడియోలని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.